సమీపంలో యువతి సునీత మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకి కారణం ప్రేమ వ్యవహారమా లేక మరేదైనా ఉందా అనే విషయంపై రెండు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఘటనా స్థలం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. పట్టపగలు నగరంలో దారుణం చోటు చేసుకుంది. అయితే నిన్న సునీత అనే ఒక యువతిని ఏదైతే నిర్మానుషమైనటువంటి ప్రదేశంలో ఇక్కడికి తీసుకువచ్చి తనని నిప్పు పెట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే సునీత అనే ఒక మహిళను ఆమెపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినటువంటి ఘటన కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా హైటెక్ సిటీ ప్రాంతంలోని ఏదైతే భాగ్యనగర్ కోఆపరేటివ్ సొసైటీ ఉన్నటువంటి నిర్మానుషమైనటువంటి ప్రదేశం ఇక్కడికి తీసుకువచ్చిన అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి అతి విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసి కూడా నిప్పు పెట్టారు. అయితే ఎవరు చేశారు ఈ ఘటన అనేది మాత్రం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. కేసు వ్యవహారంలో మాత్రము అయితే ఇప్పటి వరకు ఏదైతే ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందనే విషయం పైన ప్రస్తుతం పోలీసులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం వారు కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఎందుకంటే గతంలో ఏమైనా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నాయనే విషయం పైన ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే శ్రీనాథ్ అనే ఒక వ్యక్తిపై అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే వారే చేశారా లేకపోతే వేరెవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయం పైన ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పమ్మ, ఏం జరిగింది నిన్న? ఎన్ని గంటలకి ఇంటి నుంచి వచ్చింది సునీత? 9కి బయలుదేరింది ఇంటి నుంచి. తను డ్యూటీకి వెళ్తున్నాను వెళ్ళింది. అయితే నేను టిఫిన్ బాక్స్ కట్టడానికి వెళ్తే వద్దు, ఇలా ఆఫీస్లో పార్టీ ఉంది సార్ వాళ్ళది, అక్కడ నేను లంచ్ చేస్తాను, నాకు వద్దు కట్టకు అంటే సరే కట్టలేను. నేను నాకు 2000 రూపాయలు ఇచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాక మనం అప్పుడు పోయినాం కదా, నేను రానికి వీలు కాదు, ఆఫీస్లో లివ్ ఇయ్యరు, నువ్వు వెళ్ళు అన్న ఏం తీసుకొని అని చెప్తే సరే పాల వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేసి అని అన్ని ఇచ్చి 2000 రూపాయలు ఇచ్చి మళ్ళీ 500 రూపాయలు ఇంట్లో పెట్టింది. నీకు ఇంట్లో ఖర్చుకు వస్తే అని చెప్పి వెళ్ళింది. అంతే, మా చెల్లి శివం అయిందని తెలిసింది నాకు 11 గంటలకు. 11 గంటలకు పోలీసులు చెప్పారమ్మా ఫోన్ చేసి? అన్నయ్య చెప్పిండు. అప్పుడైనా కూడా నాకు చెప్పట్లేడు మా అన్నయ్య. పొద్దున తెలిసింది ఇలా చేసిండ్రని, నాకు నైట్ అంతా ఏం చెప్పలేరు, చేయలేదు, భయపడుతుంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా సునీత ఎవరైనా వేధిస్తున్నారని తన వెంట పడుతున్నారని ఎప్పుడైనా కంప్లైంట్ చేసిందా? అట్లాంటివి చెప్తే ఏది ఉన్నా నాతో చెప్పేది. మా అక్క బావకు పిలిచి మాట్లాడేవాళ్ళం. అట్లాంటి ఇంతవరకు నాకు చెప్పలేదు. ఒక్కసారి మోసపోయినా కదా, ఇంకెందుకు చేస్తుంది. అది శ్రీనాథ్ అనే వ్యక్తి కూడా ఇంత ముందు గతంలో తనను వేధించేవాడు అనేది జరిగింది. అది నల్లపోషమ్మ టెంపుల్ అని ఉంది, అందులో లీడర్లు వాళ్ళందరినీ పిలిచాము, మాట్లాడినాము. వాడు చేసుకోనంటే సరే వదిలేసే, వాడు చేసుకొని అంటుండు కదా, నీకేం తక్కువ ఉందని, నీకు ఎవరైనా చేసుకుంటారు కదా, వాడే ఉన్నాడా, ఎందుకంత ఎన్ని తప్పులు చేయని వాళ్ళు ఉన్నారని చెప్పాను. నిన్న మాత్రం ఉదయం తను ఏదైతే ఆఫీస్కి వెళ్తున్నానంటూ కూడా ఇంటి నుండి కూడా ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి బయలుదేరిన తర్వాత మార్గం మధ్యలో వెంబడించి ఆమెని తీసుకువచ్చి ఇక్కడ హత్య చేసినారనేది కూడా ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటన నడిబొడ్డుపై అయితే మిట్ట మధ్యాహ్నం చేసినటువంటి ఘటనలో ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలనేది కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు లేకుంటే వాళ్ళ బంధువులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో.